నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగింటి లలిత ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి. పులిహోర అంటే మనందరికీ ఇష్టమే కదండి. ఈసారి డిఫరెంట్గా దబ్బకాయ పులిహోర చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 కప్పుల రైస్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నా అండి. ఒక బౌల్లోకి తీసుకుని అందులో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి కలే తిప్పుకొని పెట్టుకుంటున్నాను. నూనె వేయడం ద్వారా అన్నం ఒకదానికొకటి అంటుకోకుండా అతుక్కోకుండా ఉంటుందండి, విడివిడిగా ఉంటుంది. తర్వాత మూకుడు వేడి చేసుకుని అందులో 3 స్పూన్ల నూనె వేసి నూనె కాగాక 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, మినపప్పు, పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తే టేస్ట్ డామినేట్ చేస్తుంది, అందుకని చాలా కొంచెం వేయండి. తర్వాత 6-7 ఎండుమిర్చి వేసి ఇవన్నీ వేయించుకుందాం. ఇవి కాస్త వేగాక 1 స్పూన్ పసుపు వేసి కాస్త పచ్చివాసన పోయాక తర్వాత ఇంగు వేస్తున్నాను. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుంటే సారీ అండి, మా ఇంటి దగ్గర వర్క్ అవుతుంది, అందుకని బ్యాక్గ్రౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఐమ్ వెరీ సారీ. తిరమూత వేగిపోయాక స్టవ్ ఆపేసి 3 పచ్చిమిర్చి చీలికలు వేయండి. ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇక్కడ తిరమూత వేగిపోయింది, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. అన్నం చూసారా చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఇప్పుడు ఈ తిరమూతని అందులో వేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దబ్బకాయ అచ్చం మన బత్తాయి లాగే ఉంటుందండి. దీన్ని సగానికి కోసి రసం తీసుకుందాం. ఎలా అయితే నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుందో దబ్బకాయలో కూడా సి విటమిన్ ఉంటుందండి. ఎప్పుడు పచ్చడిలాగా కాకుండా, అంటే దబ్బకాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, అలా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా పులిహోర ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను తీసిన రసంలో సగమే వాడా అండి. నేను ఇదివరకు చింతపండు పులిహోర కూడా చేశాను. ఆ వీడియో లింక్ పెడతా అండి డిస్క్రిప్షన్లో. తప్పకుండా ఆ వీడియో మీకు వీలైనప్పుడు చెక్ చేయండి, ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ రసాన్ని తీసేసా కదండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా, గింజలు లేకుండా. ఇప్పుడు అన్నంలో నేను సగం మాత్రమే పోస్తున్నాను, మిగతా సగం అట్టే పెట్టేస్తున్నాను. అంటే పులుపు తినే వాళ్ళకి బాగానే ఉంటుందేమో, మేము ఎక్కువ పులుపు తినాం, అందుకని నేను ఎక్కువ వేయట్లేదు. అలా రసం వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలి తిప్పి చేత్తో బాగా కలుపుకోవాలండి. పులిహోర ఎప్పుడు చెయ్యి పెట్టి మనం కలిపితేనే ఉప్పు పులుపు అన్నీ బాగా కలిసి రుచి చాలా బాగుంటుంది. బాగా కలి తిప్పేసుకుని సర్వ్ చేసుకోండి, మన పులిహోర రెడీ అయిపోతుంది. నిమ్మకాయతో చింతపండుతో ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం. ఈసారి మీకు ఎప్పుడైనా మార్కెట్లో ఎక్కడైనా దబ్బకాయలు కనిపిస్తే ఇలా కొనుక్కొని ట్రై చేయండి, తప్పకుండా మీ వాళ్ళందరికీ నచ్చుతుంది. ఇలా బాగా కలయి తిప్పేసుకున్నాక ఇదివరకు చెప్పినట్టుగా వేడి మీద ఎప్పుడు పులిహోర మీద మూత పెట్టకూడదండి, వాసన వచ్చేస్తుంది, చల్లారాకి పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ రెసిపీ. మిగిలిన రసం నేను ఓ డబ్బాలో పోసుకుని ఇంకొకసారి చేస్తా, ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.